నష్టపరిహారం ఇవ్వలే. పంటల బీమా నుంచి తప్పుకున్నారు. పైగా పకడ్బందీ పంటల బీమా తెస్తామని అన్నారు, తేలేదు. అకాల వర్షాలు, వరదలు, వడగళ్లతో రైతుల పంటలు నష్టపోయినా కూడా పైసా కూడా ఇచ్చింది లేదు. ఇప్పుడు మాత్రం 100% పరిహారం కక్కిస్తామని అంటున్నారు. ఇక ఎరువులు ఉచితమని అన్నారు, ఇవ్వలేదు. కరెంట్ ఎందుకు ఆగిందని అంటున్నారు. కరువు కాంగ్రెస్ తెచ్చింది అని చెబుతున్నారు. కరెంట్ మేనేజ్మెంట్ మాత్రం సరిగ్గా చేయడం రావట్లేదని కూడా అంటున్నారు. అంత అన్నారు, ఇంత అన్నారు. మరి గత 10 ఏళ్లలో కేసీఆర్ సర్కార్ రైతుల కోసం చేసిందేంటి? డీకోడ్ చేద్దాం. కేసీఆర్ రైతులకు గత 10 ఏళ్లలో ఏం చెప్పారు? ఏవి నెరవేరాయి, ఏవి ఆగిపోయాయి? ఇప్పుడు బిగ్ ఫోకస్లో చూద్దాం. రైతులను ఆగం కానివ్వను, రణరంగం సృష్టించైనా సరే వారికి మేలు జరిగేలా చూస్తా. ఇది మాజీ సీఎం కేసీఆర్ డైలాగ్స్. 100 రోజుల్లోనే కథ అంతా కూడా మారిపోయిందని అన్నారు ఆయన. ఎట్లుండే రైతులు ఎట్లయిపోయారు అని అన్నారు. కాంగ్రెస్ వల్లే కరువు వచ్చిందని అన్నారు. 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కూడా అన్నారు. కరెంటు ఎందుకు రావట్లేదని అన్నారు. నీళ్లు ఎందుకు ఇవ్వట్లేదు అని ప్రశ్నించారు. ఎకరాలకు 25,000 పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ కూడా చేశారు. అంతన్నారు, ఇంతన్నారు. మరి మాజీ సీఎం చెప్పిన దాంట్లో అసలు నిజాలేంటి? రాష్ట్రంలో ఇప్పుడున్న వాస్తవ పరిస్థితి ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఎండుతున్న పంటలకు బాధ్యులెవరు? కరెంటు కోతల్లో అసలు వాస్తవమేంటి? రైతు ఆత్మహత్యల్లో ఏది నిజం? కాళేశ్వరం నీళ్లు వదిలివేయటం వెనుక జరిగిందేంటి? వర్షాభావ పరిస్థితులు ప్రభుత్వ వైఫల్యమా? నాడు కేసీఆర్ చెప్పిందేంటి, నేడు చేస్తున్నదేంటి? రైట్, ఇప్పుడు మళ్లీ ఎన్నికలొస్తున్నాయి కదా. దీంతో రైతు చుట్టూ రాజకీయం మరోసారి తెరపైకొచ్చింది. కాంగ్రెస్ 100 రోజుల పాలనలు రైతులు అన్యాయమైపోతున్నారంటూ మాజీ సీఎం కేసీఆర్ పొలంబాట పట్టారు. పంటలు ఎండుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అసలు కేసీఆర్ చెప్పిన దాంట్లో వాస్తవమెంత, అవాస్తవమెంతో లెక్క తేలుద్దాం. నెంబర్ 1, రాష్ట్రంలో కరువు పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమన్నారు. ఇది వచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అంటూ మాట్లాడారు. ప్రతి ఊరికి 200, 300, 400 ఎకరాలు ఎండుతా ఉంది. ఇవాళ సూర్యాపేటలో ఒక 20-24 వేల ఎకరాలు ఎండుతా ఉంది. భయంకరంగా సాగర్ ఆయకట్లో కూడా చాలా తీవ్రంగా ఎండిపోయింది పంట. ఎందుకండి? ఏం కారణం చేత ఎండబెట్టిన మీరు సాగర్ ఆయకట్లో? ఈ రోజు కూడా నాగార్జున సాగర్లో ఈవెన్ టుడే వెన్ ఐఎమ్ స్పీకింగ్ టు ద ప్రెస్, MDDL కంటే అబోవ్గా 7 TMC వాటర్ ఉంది. మాజీ సీఎం కేసీఆర్ ప్రశ్నలను డీకోడ్ చేద్దాం. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్లో ఏర్పడింది. అప్పటికే లోటు వర్షపాతం నమోదయ్యింది. ముఖ్యంగా కృష్ణ పరివాహకంలో వానలు లేవు. కృష్ణ ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్ ఈ ఏడాది నిండలేదు. సో గతేడాది డిసెంబర్ ముందు వరకు ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే. నాగార్జున సాగర్లో నీళ్లు లేకపోవడంతో గత ప్రభుత్వం మొదటి పంటకే నీళ్లివ్వలేకపోయింది. ఇప్పుడు మాత్రం రెండో పంటకు నీళ్లివ్వాలన్న గులాబీ నేతల డిమాండ్ను రైతులందరూ గమనిస్తున్నారు. లేని నీళ్లు ఎక్కడ్నుంచొస్తాయన్నది గులాబీ నేతలే చెప్పాలి. మరి ఇప్పుడు లానినా పరిస్థితులు నడుస్తున్నాయి. వర్షాభావం ఎక్కువగా ఉంటుంది. 2 జూలై 2023 ముఖ్యమంత్రి ఇరిగేషన్ మినిస్టర్గా ఉంటూ ఒక రివ్యూ పెట్టి గోదావరి అండ్ కృష్ణా బేసిన్లో సరిపోను నీళ్లు లేవు అని చెప్పి, ఆ తర్వాత ఏది జూలై 2023 ఎవరు ముఖ్యమంత్రి? కేసీఆర్. ఎవరు ఇరిగేషన్ మినిస్ట్రీ? కేసీఆర్. మీటింగ్ పెట్టి నీళ్లు సరిపోను లేవు, ఆ డేట్ తర్వాత
ఇరిగేషన్కి నీళ్లు తగ్గించేసేయాలి, కేవలం డ్రింకింగ్ వాటర్ కోసమే నీళ్లు కాపాడుకోవాలి అని ఆయన తీసుకున్న నిర్ణయం ఇది. దిస్ ఇస్ అన్ అఫీషియలీ ఆన్ రికార్డ్. 2 జూలై 2023. ఇప్పుడు నువ్వు వచ్చి లబోదివో ముత్తుకుంటే ఏమన్నట్టు? అంటే నువ్వు తీసుకున్న నిర్ణయమే అది. నంబర్ 2, 8 ఏళ్లు తాము బ్రహ్మాండంగా కరెంట్ ఇచ్చామని ఇప్పుడు కట్క బంద్ చేసినట్లు కాంగ్రెస్ రాగానే ఎందుకు మాయమయ్యిందని మాజీ సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ రంగాన్ని కాంగ్రెస్ 3 నెలల్లోనే ఆగమాగం చేసిందంటున్నారు. తాము విద్యుత్ రంగంలో నిపుణులను నియమించి 24 గంటల కరెంటు సప్లై చేస్తే ఇప్పుడు వారిని తొలగించి ఐఏఎస్లను పెట్టారని వారికేం తెలుసని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. 1.5 సంవత్సరంలో డిస్ప్రపోర్షనేట్ గా చాలా దారుణంగా ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని సుమారు 35,000 కోట్లు ఖర్చు పెట్టి రకరకాల పద్ధతులన్నీ అవలంబించి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీని కూడా సంప్రదించి మా మెదడంతా కరగదీసి అద్భుతమైనటువంటి కరెంటుగా మేము తీర్చిదిద్దినాం. అందరికి కూడా, ప్రజలందరికీ కూడా 24/7 పవర్ అద్భుతంగా సప్లై చేసిన ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ, అగ్రగామి రాష్ట్రం. మరి ఆ రాష్ట్రానికి ఏం చెదలు పట్టింది? అలా 100 రోజులలో ఇంత అస్తవ్యస్తమైంది. దీని ఉన్న తమాషా ఏంది? కొత్తగా నడిపించేది ఏం లేదు, కొత్తగా మొదలు మోసేది లేదు, కట్టెలు కొట్టేది లేదు, కొత్తగా పెద్ద గడపరలు పట్టి తవ్వేది లేదు. ఉన్న వ్యవస్థ ఉన్నట్టు జరిగించలేని అసమర్థత ఏంది, అశక్తత ఏంది? నిజానికి ఇప్పుడు కూడా కరెంటు నిరంతరాయంగా వస్తోందని ప్రభుత్వం అంటోంది. ఆ మధ్య కోతలుంటే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వార్నింగ్ కూడా ఇచ్చారు. కావాలని కరెంటు కోతలు పెడితే విద్యుత్ శాఖ అధికారులపై వేటు వేస్తామని హెచ్చరించారు. సప్లైకి ఎక్కడా లోటు లేకుండా ఏర్పాట్లు చేశామని రేవంత్ సర్కార్ చెబుతోంది. తమ కమిట్మెంట్ ఇలా ఉంటే కేసీఆర్ మాత్రం రాత్రికి రాత్రే కరెంటు మాయమైనట్లు మాట్లాడటం ఏంటన్న ప్రశ్నల్ని వినిపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. వ్యవసాయానికి కరెంటు ఎప్పటిలాగే అందుతోంది. అయితే భూగర్భ జలాలు పడిపోవటం, వర్షాభావ పరిస్థితుల్లో నీళ్లు తగినంత లేకపోవడంతో పరిస్థితులు మారాయి. నిజానికి కేసీఆర్ హయాంలో కరెంటు గురించి ఊదరగొట్టే మాటలెన్నో చెప్పారు. 24 గంటల కరెంటిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని, తలసరి విద్యుత్ వినియోగంలో కూడా తెలంగాణే టాప్ అని చాలా సార్లు చెప్పుకున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలోని విద్యుత్ సబ్స్టేషన్లకు వెళ్లి లాగ్ బుక్లు చెక్ చేస్తే యావరేజ్ గా 12 గంటలే కరెంట్ వస్తోందని తేలింది. ఉలిక్కిపడ్డ కేసీఆర్ అప్పట్లో అన్ని లాగ్ బుక్లను హైదరాబాద్ కు షిఫ్ట్ చేయించారు. అది అసలు మ్యాటర్. ఇంత జరిగి అసలు విషయం సాక్ష్యాలతో సహా తేలిన మళ్లీ ఇప్పుడు కూడా 24 గంటల కరెంట్ ఇచ్చామని చెప్పుకోవటమేంటో ఎవరికీ అర్థం కాని విషయం. తలసరి విద్యుత్ వినియోగం పైన చాలా డైలాగులు పేల్చారు మాజీ సీఎం. కానీ తలసరి విద్యుత్ వినియోగం విషయంలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రిపోర్టు ప్రకారం తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ 10వ స్థానంలో ఉంది. మనకంటే ముందు దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ, గోవా, పంజాబ్, ఒడిశా, గుజరాత్, ఛత్తీస్గఢ్, హర్యానా, పుదుచ్చేరి ఉన్నాయి. నిజం ఒకలా ఉంటే ప్రచారం మరోలా చేసుకున్న పరిస్థితి గత కేసీఆర్ సర్కార్ హయాంలో కనిపించింది. కరెంటుపై ఎంతో చేశామని చెప్పుకుంటున్న కేసీఆర్ ఇంత చేసి తెలంగాణలో కరెంటు ఉత్పత్తి కంటే బయటి నుంచి కొనటంపైనే ఎక్కువ ఆధారపడేలా చేశారన్నది అసలు వాస్తవం. నంబర్ 3, పంటలను ఎండబెట్టారని, కాంగ్రెస్ అసమర్థత వల్లే ఎండిపోయాయని మాజీ సీఎం కేసీఆర్ అంటున్నారు. అందుకే నష్టపరిహారం ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. అక్కడితో ఆగలేదు. ధరలు పెరిగినందుకు ఎకరాకు 25,000 రూపాయల పరిహారం ఇవ్వాలంటున్నారు. ఇలా 25,000 రూపాయలు నష్టపరిహారం ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు చెల్లించాలి. దిస్ ఇస్ అవర్ డిమాండ్. చేసేంత వరకు మిమ్మల్ని వేటాడతాం, వెంటాడతాం, ధర్నాలు చేస్తాం, నిద్రపోనీయం. ఎక్కడికక్కడ మీ మంత్రులను, మీ ఎమ్మెల్యేలను నిలదీస్తాం. గ్రామాలలో ప్రజాస్వామ్యంలో డెఫినెట్గా అడిగే హక్కు మాకు ఉంటుంది. కాబట్టి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన మాకు ప్రజలు ఇచ్చిన పాత్ర అదే. కాబట్టి మేమది న్యాయం చేయాలి. వాళ్ళ గొంతే మేము ఇవ్వాలి ఈ రాష్ట్రంలో. రైట్. పంట నష్ట పరిహారం గురించి కేసీఆర్ మాట్లాడటమే హాస్యాస్పదం అన్న మాటను కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ హయాంలో పంటల బీమాను పూర్తిగా పక్కన పెట్టేసి రైతులు కష్టాల్లో ఉంటే పట్టించుకోని పరిస్థితులు అందరూ చూసినవే.
ఫసల్ బీమా యోజన నుంచి 2020లో తప్పుకుంది కేసీఆర్ సర్కార్. కొత్తగా పంటల బీమా తెస్తానన్నారు. చివరికి ఏదీ లేకుండా పోయింది. రైతులంతా దేవుడిపైనే భారం వేసేలా చేశారు. అప్పట్లో ప్రీమియం కట్టిన రైతులకు కూడా కష్టకాలం తప్పలేదు. ఒక దశలో పంట నష్టంపై కేంద్రం సహాయం చేయాలని కేసీఆర్ సర్కార్ లేఖ రాస్తే విపత్తు సహాయ నిధి నుంచి ఇవ్వాలని కేంద్రం చెప్పింది. అయితే ఆ నిధులను కూడా రైతులకు ఇవ్వకుండా ఎగనామం పెట్టిన ఘనత కేసీఆర్ సర్కార్దే అన్న విమర్శలొచ్చాయి. కేవలం రైతు బంధు, రైతు బీమా ఇచ్చి మిగతా రాయితీలన్నీ మాయం చేశారు. రైతు బంధు పేరిట విత్తన, ఇన్పుట్, యాంత్రీకరణ, డ్రిప్ స్ప్రింకర్ల మీద సబ్సిడీలన్నీ ఎత్తివేసి చిన్న సన్నకారు రైతుల్ని కోలుకోలేని దెబ్బతీసిన పరిస్థితిని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ హయాంలో అకాల వర్షాలు, అతివృష్టి పరిస్థితుల్లో చాలా మంది రైతులు పంట నష్టపోయారు. కానీ ఎప్పుడూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేకపోయారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎక్కడ పంట నష్టం జరిగినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ మొత్తం భారతదేశంలో కానీ రైతులకి నష్టపరిహారం వచ్చేది. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ స్కీము రద్దు చేసిండు. తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. మేము ప్రతిపక్ష శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా అనేక సందర్భాలు డిమాండ్ చేస్తే అసలు పట్టించుకొని కేసీఆర్ నిన్న ఏదో పంట నష్టంలో ఏం చేస్తారని మాట్లాడుతున్నాడు. అదేవిధంగా చాలా సంవత్సరాలు వడగండ్ల వాన వల్ల, వరదల వల్ల, కరువు వల్ల పంట నష్టం జరిగితే రూపాయి ఇవ్వలే. నువ్వు పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద డిమాండ్ చేస్తావు. కేవలం ఎన్నికలు వస్తున్నాయని లాస్ట్ ఇయర్ కొంత ఏదో ఒక 2 జిల్లాలకు పోయి డ్రామా చేసి ఏదో ప్రకటించారు. అక్కడ కూడా పైసలు ఇవ్వలే. దయచేసి ఇది రైతులందరూ గమనించాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం. ఎన్నికలకు ముందు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 పరిహారం ప్రకటించారు కేసీఆర్. మొదటి విడతగా 150 కోట్లు మంజూరు చేసి రెండో విడతగా 304 కోట్లకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ డబ్బులు రిలీజ్ చేయలేదు. గంటలో 228 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామన్నారు. పైగా 1.25 లక్ష కొర్రీలు పెట్టారు. 33% పంట నష్టపోతేనే లెక్కలోకి తీసుకున్నారు. సర్వేలు చేశారు, రాసుకుని వెళ్లారు. ఇక అటే వెళ్లారు, మళ్లీ కనిపించలేదు. ఇదేనా కేసీఆర్ కమిట్మెంట్ అంటూ ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. గతేడాది జూలైలో అతి భారీ వర్షాలతో తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో తీవ్రంగా పంట నష్టం జరిగింది. 15,000 ఎకరాల్లో ఇసుక మేటలు వేసింది. భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి మునిగిపోయింది. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించినా ఆరాంగా ఉండిపోయారు కేసీఆర్. అంతా చేసి అప్పట్లో కేసీఆర్ ఓ విచిత్ర ప్రకటన కూడా చేశారు. రైతులను ఆదుకోవటం పక్కన పెట్టేసి తెలంగాణలో అతి భారీ వర్షాలు, వరదల వెనుక విదేశీ కుట్ర ఉందంటూ కొత్త సిద్ధాంతం చెప్పి అటెన్షన్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేసుకొచ్చారు.